అప్పముకు శుభము ఎరగని 6 ఏళ్ల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడిని ప్రజల మధ్యలో కఠినంగా శిక్షించాలని సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో కామాంధుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా కాట్నపల్లి గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్న 6 ఏళ్ల చిన్నారి నోరు మూసి ఎత్తుకుని వెళ్లి రైస్ మిల్ సమీపంలో అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడిని పోలీసులు కఠినంగా శిక్షించాలని, ఆ శిక్ష ఆడపిల్ల వైపు చూడాలంటేనే కామాంధులు భయపడేలా ఉండాలని అన్నారు. దాని గురించి బాధపడాలి అర్థం కాని పరిస్థితిలో మన భారతదేశం ఉంది. ఇక్కడ మొన్నటికి మొన్న అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి చంపేయడం అంటే అది ఎంత బాధాకరమైన విషయం. ప్రతి తల్లి స్పందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు ఆడపిల్ల అంటే ఆడపిల్ల దొరకలేని పరిస్థితిలో ఉన్న ఈ టైంలో ప్రతి ఆడపిల్లను బంగారంలాగా పెంచుకునే ఈ మన తల్లులకి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఇంకోసారి ఆ కామాంధుడికి కఠినంగా శిక్షించాలి. వాడిని తీసుకొచ్చి కరెక్ట్గా జనాల మధ్యలోనే వాడిని జనాలకు అప్పగించాలి. అసలు జనాలకు అప్పగించి వాళ్ళతో మనసో దెబ్బేసి వాడిని చంపే ప్రయత్నమే చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఇలా తీసుకుపోయి అరెస్ట్ చేసి ఏదో 4 రోజులు వాడిని జైలు నుంచి మళ్ళీ బయటకు పంపించే పరిస్థితి ఉండద్దు. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఈ విధంగా మరి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో జరగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. 6 ఏళ్ల పసికూన మరి రాత్రి తల్లి దగ్గర పడుకుంటే ఒక కామాంధుడు, ఒక దుర్మార్గుడు మరి వాడికి సంబంధించినటువంటి కామ క్రీడలతోటి మరి అమ్మాయిని ఎత్తుకెళ్ళి బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసి అటువంటి బీహార్కి చెందినటువంటి వినోద్ అనే కామాంధుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ నరరూప రాక్షసుని జన సమూహంలో ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఇక్కడి స్వచ్ఛంద సంస్థలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సీతారామ సేవా సమితి సభ్యులు కంది సుజాత, మెడగోని స్వప్న, మందల రమాదేవి, సరిత లక్ష్మి, పెట్టెల చంద్రకళ, బి లత, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7660044330 8142789678.